షాప్ కావాలి, కొత్త షాప్ కావాలన్నారుగా ఎల్బీ నగర్ బ్రాంచ్కి వచ్చానండి. భారత్ వాహనాలు అయితే 3 బ్రాంచ్లు ఉన్నాయి. ఎల్బీ నగర్లో ఫస్ట్ బ్రాంచ్ ఉంది. ఎల్బీ నగర్లో ఎక్కడ పోయా అంటే పోలీస్ స్టేషన్ పక్కనే ఉంటుంది. అది ఎల్బీ నగర్ పిఎస్ అండి. ఇది అండర్ పాస్ చౌరస్తా అని కూడా అంటారు. కామినేని హాస్పిటల్ కూడా దగ్గరనే ఉంటుందండి. బోడుప్పల్లో 2వ బ్రాంచ్ ఉంది. 3వ బ్రాంచ్ వచ్చేసి కేబిహెచ్పిలో ఉంది. వీళ్ళ దగ్గర బండ్లు అమ్ముతారు, కొంటారు. ఫైనాన్స్, ప్రైవేట్ ఫైనాన్స్, బ్యాంక్ ఫైనాన్స్, ఈఎంఐ ఆప్షన్ అయిపోతాయి. 30-35% డౌన్ పేమెంట్తో వెహికల్స్ అయితే ఇస్తారు. హైదరాబాద్లో అర్జెంట్ అవసరం ఉంటే కూడా డబ్బులు అయితే ఎవ్వరు ఫ్రీగా కూడా ఇయ్యారు, ఇంట్రెస్ట్ కూడా ఇయ్యారని నమ్మరు ఇక్కడ. బట్ మీరు ఎక్కడైనా బండి కొని ఫైనాన్స్లో కావాలంటే కూడా వీళ్ళైతే చేస్తున్నారు. ప్రైవేట్ ఫైనాన్స్ బాగా నడుస్తుంది. R15 V4 వర్షన్ 23 మోడల్ 17,000 కిలోమీటర్ తిరిగిందండి. 1,55,000 చెప్తున్నారు. 1,45,000లో వస్తుంది. అలాగే మీకు ఇంకా ఎన్ఎస్లో కావాలంటే ఎన్ఎస్ వెహికల్ ఉంది. ఇక్కడ బ్లూ కలర్ ఉంది. చాలా నీట్గా ఉన్నాయి వీళ్ళ వెహికల్స్ అయితే. ఎన్ఎస్ 125cc 23 మోడల్ 25,000 కిలోమీటర్ తిరిగింది. 80 చెప్తున్నారు, 75కి వస్తుంది. అలాగే రెడ్ కలర్లో ఉంది ఎన్ఎస్ బండి. ఇది 90,000 చెప్తున్నారు, 85,000కి వస్తుందండి. చూడొచ్చు. దీని మోడల్ చెప్తాను ఒకసారి. దీని మోడల్ వచ్చేసి 22 మోడల్ 17,000 కిలోమీటర్ తిరిగింది. అలాగే ఎఫ్జెడ్లో కావాలంటే ఎఫ్జెడ్లో ఉంది. ఎంటీ కావాలంటే ఎంటీ కూడా ఉంటాయి. వీళ్ళకి MT 15 21 మోడల్ 25,000 తిరిగింది. 1,19,000కి ఫైనల్గా వస్తుంది. ఈ వెహికల్ అయితే 21 మోడల్ 1,30,000 చెప్తున్నారు. 1,18,000కి ఫైనల్గా వస్తుంది. 12,000 డిస్కౌంట్ వస్తుంది. అలాగే డ్యూక్లో కావాలంటే డ్యూక్ 125cc 21 మోడల్ 19,000 కిలోమీటర్ తిరిగింది. 120 చెప్తున్నారు. 108K ఈ వెహికల్ అనేది ఇస్తున్నారు. ఎప్పుడైనా ఎక్కడైనా బండి కొనేటప్పుడు అవుట్లుక్ బాగుందా, చైన్ కిట్ బాగుందా, సౌండ్ వస్తుందా, స్మోక్ వస్తుందా, చలానాలు బండి మీద చలానాలు 2,000 3,000 ఉంటాయి. అది కూడా చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్న తర్వాతనే కొనుక్కోవాలి. ఆర్సీ అనేది ఒకసారి ఇయ్యానని అన్నది. పాత ఓనర్ ఆధార్ కార్డు వాళ్ళ డీటెయిల్స్ చూపించండి అన్నది ఫస్ట్ ఓనర్. సో అది చెక్ చేసుకోకుండా ఎప్పుడు ఎక్కడ ఏ రోజు కూడా బండి కొనొద్దు. మన దగ్గర ప్యాషన్ ప్రో, స్విగ్గీ, జొమాటో, ర్యాపిడో, ఊబర్ చేస్తాం, ఎక్కువ తిరుగుతాం. మైలేజ్ వెహికల్స్ కావాలంటే ప్యాషన్ ప్లస్ ఉంది, ప్లాటినా ఉంది, హెచ్ఎఫ్ డీలక్స్ ఉంది, స్ప్లెండర్ ప్లస్ ఉంది. సో ఈ వెహికల్ అయితే 82,000 82,000 చెప్తున్నారు. 24 మోడల్ 14,000 కిలోమీటర్ తిరిగింది. 76,000కి ఈ వెహికల్ అనేది వస్తుందండి. అలాగే బజాజ్ ప్లాటినా 22 మోడల్ అండి. 22 మోడల్ 24,000 కిలోమీటర్ తిరిగింది. 55,000 చెప్తున్నారు. 49,000కి ఈ వెహికల్ వస్తుంది. 49,000కే. మన వీడియో చూపించిన వాళ్ళకి ఇంకా 1-2,000 ఎక్స్ట్రా కూడా డిస్కౌంట్ వస్తుంది. హీరో హెచ్ఎఫ్ డీలక్స్ 24 మోడల్ 7,374 కిలోమీటర్ తిరిగింది. 70,000 చెప్తున్నారు. 65,000కి వస్తుంది. అలాగే ఇది కూడా 70,000 చెప్తున్నారండి. 65,000కి వస్తుంది. 23 మోడల్. అలాగే స్కూటీ రిలేటెడ్లో ఏం ఉన్నాయి భయ అంటే రండి చూపిస్తాను నేను. స్కూటీ రిలేటెడ్లో 22 మోడల్ ఉందండి. 72,000 చెప్తున్నారు. 67,000కి వస్తుంది. అలాగే యాక్టివా 5G 6G 125cc యాక్సిస్ కానీ, జూపిటర్ కానీ, బర్క్మ్యాన్ కానీ, అవెనిస్ కానీ అన్నీ ఉంటాయి వీళ్ళ దగ్గర. 23 మోడల్ 14,000 తిరిగింది. 75,000 చెప్తున్నారు. 69,000కి వస్తుంది. యాక్టివా 6G ఉంది ఇక్కడ. ఈ 6G వెహికల్ అయితే 22 మోడల్ అండి. 20,000 కిలోమీటర్ తిరిగింది. 20,000 కిలోమీటర్స్ డ్రివెన్. 65 చెప్తున్నారు. 59,000కి ఈ వెహికల్ వస్తుంది. అలాగే డియో యూత్కి ఎక్కువ నచ్చే వెహికల్ అంటే డియో అండి. యూత్ కాలేజీ పోయేటోళ్ళు అయితే బాగా యూజ్ చేస్తారు. 68,000 చెప్తున్నారు. 62కి వస్తుంది. 22 మోడల్ 18,000 కిలోమీటర్ తిరిగింది. అలాగే టీవీఎస్ జూపిటర్ కూడా బాగా ఈ మధ్యకాలంలో ఎక్కువ నడుస్తుంది. 2025 మోడల్ 25 మోడల్ 90,000 చెప్తున్నారు. 8,000 మాత్రమే తిరిగింది. 8,050 కిలోమీటర్ మాత్రమే తిరిగింది. 89,000 చెప్తున్నారు. 83,000 వరకు వస్తుంది. యాక్సిస్ 125cc కావాలంటే యాక్సిస్ 125cc 21 మోడల్ 28,000 తిరిగింది. 68,000 చెప్తున్నారు. 60,000 వరకు ఫైనల్ టు ఫైనల్ 60,000కి వస్తుంది ఇది. అలాగే 78,000కి ఈ వెహికల్ వస్తుంది. 85 చెప్తున్నారు. షైన్ బండి 24 మోడల్ 8,885 మాత్రమే తిరిగింది. యూనికాన్కి ఉన్న క్రేజే వేరు. బ్లాక్ కలర్ యూనికాన్ ఎక్కడ దొరకదు, ఎక్కువ మార్కెట్లో దొరకదు. 88,000 చెప్తున్నారు. 80,000కి ఇది ఫైనల్గా వస్తుంది. 79,000కి ఫైనల్గా వస్తుంది ఈ వెహికల్. 22 మోడల్ అండి. 30,000 కిలోమీటర్ తిరిగింది. అలాగే పల్సర్లో కావాలంటే 2 వెహికల్స్ ఉన్నాయి. పల్సర్ రెడ్ కలర్లో, రెడ్ అండ్ బ్లాక్ 150cc 23 మోడల్ ఉంది. అది 24 మోడల్ ఉంది. ఇది 88 ఉంది, అది 98 ఉంది. ఇది 82కి వస్తుంది, అది 90కి వస్తుందండి. అలాగే రాయల్ ఎన్ఫీల్డ్లో కావాలంటే 2 వెహికల్స్ కూడా ఉంటాయి. రాయల్ ఎన్ఫీల్డ్లో క్లాసిక్ 350 21 మోడల్ 31,000 కిలోమీటర్ తిరిగింది. 31,000 కిలోమీటర్స్ డ్రివెన్. 1,70,000 చెప్తున్నారు. 160కి వస్తుంది. 10,000 డిస్కౌంట్ వస్తుంది. అలాగే ఈ వెహికల్ మీద అయితే 15,000 డిస్కౌంట్ వస్తుంది. ఇది 180 చెప్తున్నారు. 165 ఇస్తారు. 22 మోడల్ 32,000 కిలోమీటర్స్ డ్రివెన్ అండి. సో వీళ్ళ దగ్గర బండి కొంటే వేగా హెల్మెట్ అనేది ఫ్రీగా ఇస్తున్నారు. చాలా యాక్సిడెంట్స్ చూస్తున్నాం రోజు ఇండియాలో చాలా అవుతున్నాయి. మన ఫాలోవర్స్ కానీ, సబ్స్క్రైబర్స్ కానీ ఎవరైనా సరే, మన ఇంట్లో వాళ్ళు కానీ, మనకు తెలిసిన వాళ్ళకి కానీ దయచేసి బండి మీద వెళ్ళేటప్పుడు హెల్మెట్ పెట్టుకోండి. కార్లో వెళ్ళేటప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకోండి. మన సేఫ్టీ ఇంపార్టెంట్. హెల్మెట్ అంటే రోడ్డు మీద దొరికేది 300 400 కొనుక్కోకండి. మంచి ISI మార్క్ ఉన్న హెల్మెట్ 1000-1500 పైన పర్లేదు. మంచి క్వాలిటీదే కొనుక్కోండి. ఎందుకంటే మన లైఫ్ కంటే ఇంపార్టెంట్ ఏది కాదు. కాబట్టి ఎప్పుడైనా ఎక్కడైనా చెక్ చేసుకోకుండా బండి అనేది అయితే కొనొద్దు. వీళ్ళకి చెప్పాను కదా 3 బ్రాంచ్లు అయితే ఉన్నాయి. KBHP, ఎల్బీ నగర్, బోడుప్పల్ 3 బ్రాంచ్లు ఉన్నాయి. 3 బ్రాంచ్లలో కలిపి 100 వెహికల్స్ ఉంటాయి. మీకు ఏ బండి, ఏ మోడల్, ఏ వెరైటీ కావాలన్నా, మీ ఇంట్లో కూర్చొని మీరు బండి అమ్మాలన్నా,
వీళ్ళకి వీడియోల నెంబర్ కాల్ లిఫ్ట్ చెప్తే వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ చేస్తే వాళ్ళే చూసుకుంటారు. ఎప్పుడైనా ఎక్కడైనా బండి చెక్ చేసుకుని తీసుకోవాలి. బండి చూపించడం ఒకటే నా బాధ్యత, చెక్ చేసుకోవడం మీ బాధ్యత. థ్యాంక్ యూ.